అప్డేట్స్ చూద్దాం. రాజధాని అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరుగుతోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ పాల్గొంటారు. సీడ్ యాక్సిస్ రోడ్లోని సిఆర్డీఏ కార్యాలయంలో 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అమరావతి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, అమరావతిలో నేడు 25 బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనున్నాయి. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి కొత్త జోష్ మాత్రం రానున్నట్టు తెలుస్తుంది. ఏదైతే రాజధానికి సరికొత్త కళ ఇప్పుడు రాబోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడో అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకులు రాష్ట్ర కార్యాలయాలకు ఈ రోజు అమరావతి అయితే చిరునామాగా మారబోతుంది. శుక్రవారం ఈ రోజు ఉదయం 11:22 ఒకే రోజు ఒకేసారి 15 బ్యాంకులు శంకుస్థాపన అయితే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఏదైతే అమరావతిలో ప్రారంభించనున్నారు. కేంద్ర 11:22 అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 15 ఆర్థిక సంస్థల కార్యాలయాలతో పాటు ఏదైతే కేంద్ర కార్యాలయాలకు సంబంధించి కూడా బ్యాంకులు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 1328 కోట్ల రూపాయల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయన్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దీంతో పాటు ఏదైతే 6514 ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ బ్యాంకులు శంకుస్థాపన జరుగుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఈ బ్యాంకు కార్యాలయాలకు సంబంధించి కూడా ఏదైతే బ్యాంకు కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే భూమి పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో రాయపూడి, వెలగపూడి పరిసర ప్రాంతాల్లో ఈ భూమి పూజ ఈ రోజు జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఏదైతే సిఆర్డీఏ కమిషనర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉదయం 3 రోజుల నుంచి కూడా ఈ బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ అమరావతికి చేరుకున్నారు. రాత్రి చంద్రబాబు నివాసంలో డిన్నర్ కూడా నిర్మలా సీతారామన్ హాజరైన నేపథ్యంలో ఈ రోజు 11:25 ఏదైతే 15 బ్యాంకులకు సంబంధించి కావచ్చు, కేంద్ర కార్యాలయాలకు కావచ్చు శంకుస్థాపన కార్యక్రమం అయితే ఈ రోజు జరగనున్న జ్యోతి. అయితే వీటి ఆవిర్భావం తర్వాత ఎలా ఉండబోతోంది? ఉపాధి అవకాశాల విషయంలో అమరావతిలో ఎటువంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? ఖచ్చితంగా ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయం కూడా ఏదైతే అమరావతి నుంచే కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ఏదైతే మొన్న విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సమ్మిట్కి సంబంధించి చాలా వరకు ఎంఓఏలు చేసిన నేపథ్యంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పెట్టుబడిదారులు
భారీగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధానిని అమరావతి అభివృద్ధి చెందే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి ఆలోచనలు కూడా ఉన్నవి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహకారం, కూటమి ప్రభుత్వం అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తి సహకారం అందిస్తున్న నేపథ్యంలో రాజధానిని అభివృద్ధికి చకచకా ముందుకు వేస్తున్నాయి. ఈ అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగ అవకాశాలు రాజధానికి అటు వైజాగ్ లో గూగుల్ సంస్థ కావచ్చు, ఇటు క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతిలో కావచ్చు, ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండనున్నాయి. దానికి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు దానికి సమీక్ష చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక అమరావతిలో జరిగే ముఖ్య కార్యకలాపాలకి అలాగే సభలకి రైతులకి ఒక ఆహ్వానం అనేది, ప్రత్యేక ఆహ్వానం అనేది అందుతోంది. ఎందుకంటే అమరావతిలో వారి పాత్ర అనేది కీలకం కాబట్టి. సో రైతులు ఎలా స్పందిస్తున్నారు? నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రుల బృందం 3-man కమిటీతో ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా ఏదైతే రాజధాని రైతులతో ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. రైతులు చాలా కొన్ని సమస్యలు రైతులకి ఏదైతే జరుగు సంబంధించి కావచ్చు, మెట్ట భూములకు సంబంధించి కొన్ని సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ సంబంధించి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన నేపథ్యంలో రైతులను కూడా చంద్రబాబు నాయుడు అభినందించడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు అన్ని విధాల సహకారం అందించేలాగా ముఖ్యమంత్రి నిన్న రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఈ బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా రాజధాని రైతులను కూడా ఆహ్వానించారు. రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యక్రమం ఏదైతే రాజధాని అమరావతిలో ప్రతి కార్యక్రమానికి కూడా రైతుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవటం జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులు వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. జ్యోతి, థ్యాంక్ యూ కొండలరావు. అమరావతి రైతులతో సీఎం